బీర్కూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే గ్రౌండ్లో ఆపిశెట్టి ప్రదీప్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభానికి బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ, ఉప సర్పంచ్ పరమేశ్ పంతులు, మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు మియాపురం శశికాంత్, గ్రామ యువకులు నల్లజేరు బాలరాజు, కొర్రి శివ, భవానీ, కొర్రి కృష్ణ, తరుణ్, నాగు, రాకేష్, అంజాద్, కొరిమే రఘు, గాండ్ల సంతోష్ కుమార్, ప్రేమ్ పటేల్, మారుతి పటేల్, ప్రశాంత్ పటేల్ మరియు తదితరులు పాల్గొని కీర్తిశేషులు ఆపిశెట్టి ప్రదీప్ పటేల్ ను స్మరిస్తూ 2 నిమిషాల మౌనం పాటించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కరించుకుని సర్పంచ్ ధర్మతేజ, ఎక్సీ ఎంపీటీసీ సందీప్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తూ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది. ఆగుర్రాబే మందాలని చెప్పి యూపీ శెట్టి ప్రదీప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అందుకు గాను గ్రామం యువకులు పెద్ద ఎత్తున తరలి ఈ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేస్తున్నారు. అందుకు గాను ముఖ్యంగా ఈ టోర్నమెంట్ను స్టార్ట్ చేసినటువంటి కృష్ణ, భవానీ సింగ్, తరుణ్, గుడ్డం నాగరాజు, అతని టీం అందరికీ ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారం. ప్రదీప్ అన్న అనే వ్యక్తి మా అందరిలో లేడు అనేది ఈరోజు మేము జీర్ణించుకోవట్లేదు. ఆయన సేవలు కానీ ఆయన చేసిన మా యువతకు ఆదర్శంగా నిలబడ్డం కానీ గత 6 నెలల కింద ఆయన చనిపోవడం అందరికీ బాధాకరమైన విషయం. ఆయనకు గుర్తుండాలని ఈ టోర్నమెంట్ పెట్టినందుకు ముఖ్యంగా మీ టీం వారికి ధన్యవాదాలు. ఈరోజు బీర్కూర్ మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి అప్పిశెట్టి ప్రదీప్ పటేల్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ని ఈరోజు బీర్కూరు యువత ఆషామాషి కాదు, ఈరోజు స్నేహితుడిని గుర్తుపెట్టుకొని ఆయన స్మారక టోర్నమెంట్ని ఈరోజు బీర్కూర్ మండల కేంద్రంలో ప్రారంభించడం అనేది చాలా మంచి విషయంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ టోర్నమెంట్ని అప్పిశెట్టి ప్రదీప్ పటేల్ స్మారకంగా మేము ఈ టోర్నమెంట్ను ప్రారంభిస్తామన్నా అని చెప్పేసి కలిసిన పెద్దలందరూ కూడా కాదనకుండా సహకరించిన ప్రతి మిత్రునికి కూడా ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మనతో తిరిగి, మనతో ఉండి, మనతో చదువుకొని పెద్దలైనా చిన్నలైనా అన్న తమ్ముడు అని చెప్పే భావనలో ఉంటూ ముందుకు అందరితో చిన్నోడైనా పెద్దోడైనా అందరినీ కలుపుకొని తిరిగినటువంటి వ్యక్తి అప్పిశెట్టి ప్రదీప్. కాబట్టి ఆయనని ఈరోజు ఎవరు కూడా 6 నెలలుగా మనందరికీ ఈరోజు దూరమైనటువంటి భావన ఎవరికి లేకుండా మనతోనే ఉన్నట్టుగా స్మరించుకుంటూ ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ ఉన్నటువంటి యువత స్నేహితులు నిర్వహించడం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. కాబట్టి ఆయన స్మరిస్తూ ఈరోజు టోర్నమెంట్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ టోర్నమెంట్లో వచ్చినటువంటి టీములు తలపడతా ఉంటాయి. ఈ తలపడినటువంటి పోటీల్లో 2 ముఖ్య విజేతలుగా ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు 2 విజేతలుగా ఉంటారు. ఫస్ట్ ప్రైజ్గా ఉన్నటువంటి విజేతకు 21,000 రూపాయలు, సెకండ్ విజేతకు 11,000 రూపాయలు ఈరోజు ఫస్ట్ ప్రైజ్ని సర్పంచ్ ధర్మతేజ గారు, సెకండ్ ప్రైజ్ని ఉప సర్పంచ్ పరమేశ్ పటేల్ గారు విజేతలకు అందజేసే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని పూనుకొని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోసం సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. హలో
గుడ్ షాట్